ఇటువంటి నీచ కృత్యాన్ని ఎందుకు చేశాడు? సంజయుడు చెప్తున్నాడు, కురునందన పాండవులకు భయపడి ఆ పని చేయలేదన్నది నిశ్చయం. పాండవులు ధీమంతుడైన కృష్ణుడు సాత్యకి లేని వేళలో అశ్వత్థామ ఈ పని సాధించాడు. రాజా, పాండవుల సమక్షంలో వారిని చంపగలవాడేవాడయ్యా, లేకపోతే సాక్షాత్తు దేవేంద్రుడైనా సరే ఎవ్వరూ కూడాను వాళ్ళు దగ్గరుండగా కృష్ణార్జునులు చంపలేరు. వాళ్ళు లేనప్పుడు చంపాడయ్యా అశ్వత్థామ. వారంతా నిద్రిస్తున్న వేళ చంపాడు. తతో జనక్షయం కృత్వా పాండవానాం మహాక్షయం దిశ్యాద్దిశ్యైవ చాన్యోన్యం సమేచ్యోచున్మహారథా. ఆ తర్వాత పాండవులకు మహావినాశనమైన జనసంహారాన్ని చేసి ఆ మహారథులు కలిసి ఇదంతా అదృష్టం కొద్దీ జరిగిందని ఒకరితో ఒకరు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఆ ముగ్గురు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ. పాండవుల సంహారం చేశాం, ఇదంతా కూడా మన అదృష్టం చెప్పుకుంటున్నారు. పర్యశ్వజత్తో ద్రౌణి తాభ్యాం సంప్రతినందిత ఇదం హర్షాత్తు సుమద్ ఆదదే వాక్యంతో పంచాలా నిహతా సర్వే ద్రౌపదేయాశ్చ సర్వశః సోమకా మత్స్యశేషాశ్చ సర్వే వినిహితామయ. వారి యొక్క కృపాచార్యుడు కృపవర్మ యొక్క అభినందనలు పొందిన తర్వాత అశ్వత్థామ వాళ్ళనిద్దరినీ కూడా కౌగలించుకొని ఇలా అన్నారు, పంచాలురందరూ చనిపోయారు, ద్రౌపది కొడుకులు సోమకులు మత్స్యసేనల్లో మిగిలిన వారు అందరినీ నేను చంపాను. ఇదానీం కృతకృత్యా స్వాయామ తత్రైవమాచరం యది జీవతి నో రాజా తస్మై శంసామహే వయం. ఇప్పుడు మనం కృతకృత్యులు అయ్యాం, ఆలస్యం చేయకుండా అక్కడికే వెళ్దాం. మన రాజు బతికి ఉంటే ఆయనకు మనం చెప్దాం ఈ విషయము. ఇంకా దుర్యోధనుడు కొన ఊపిరితో ఉన్నాడు అన్నమాట. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి రాత్రి యుద్ధే పంచాలాధివధే అష్టమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 8వ అధ్యాయం. రేపు మనం 9వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీంచ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.